చేసుకుందాం. తలలోంచండి. మహాపురుషుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, లేఖనాల పరిశోధన సదస్సులోనైనా మొదటి పాఠం మేము ఆలోచిస్తుండగా మాకు తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. చెప్తున్న ప్రతి మాట నేను మీ పిల్లలు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ కుంతకల్వ నిర్వహించినటువంటి 26వ లేఖనాల పరిశోధన సదస్సులో ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి, దేవుని పిల్లలందరికీ, అలాగే వేదిక పైనటువంటి ముఖ్య వాక్యోపదేశకులు, దైవజనులు యేసేబన్న గారికి, స్థానిక దైవజనులు స్టీఫెన్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి ప్రభుపేట ఉందని తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి పాఠాన్ని మనము కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానిద్దాం. పాఠం పేరు వచ్చేసి ముందుగానే ప్రకటించిన రీతిగా ఏర్పాటు చేయబడిన పాఠము, స్త్రీ సంఘంలో వాక్యమును బోధించవచ్చునా? స్త్రీ సంఘంలో వాక్యాన్ని బోధించవచ్చునా అనే ఒక ఆలోచనాత్మకమైన అంశము నేడు సమాజంలో ప్రశ్నగా మిగిలిపోయిన అంశం. దీనిపైన ఎన్నో డినామినేషన్స్ ఉన్న, ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ సరైన వివరణ దీనిపైన ఇవ్వలేకపోయారు. ఈరోజు మనం ఈ లేఖనాల పరిశోధన ద్వారా దాని యొక్క సారాన్ని మనము దాని లోతుల్లోనికి వెళ్ళి కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను ఆలోచన చేద్దాం. అయితే నేడు సమాజంలో స్త్రీలపైన వివక్షత చాలా దారుణంగా ఉంది. స్త్రీలను వీళ్ళ బలహీనులని, దేనిలో వీరు ఏ పని చేయడానికి వీళ్ళు చేత కాదని, ప్రతి పనిలో వాళ్ళని వెనక్కు నెట్టుకుంటూ వస్తున్నారే కానీ వారి యొక్క పనితనాన్ని చూసి ముందుకెవరు తీసుకురావట్లేదు. హాస్పిటల్లో భార్య డెలివరీకి వెళ్ళింటది, బయట భర్త తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. నర్సు వచ్చి ఏం వార్త చెబుతుందా? నీకు మైనస్ పుట్టింది, ఆడపిల్ల పుట్టింది అనగానే అక్క భర్తలో ఆనందం ఉంటుందే, బాధ ఉంటుంది, చాలా బాధ. అదే మగపిల్లవాడు పుట్టాడు అనుకో, మెల్లో ఉండి చైన్ తీసి అవసరమైతే ఆ నర్సుకేసి ఉంగరం దొడిగిచ్చి మంచి వార్త చెప్పావమ్మా అని ఆనందంతో గంతులు వేస్తాడు. అంటే ఈరోజు ఆడపిల్ల అనగానే, స్త్రీలు అనగానే ఒక రకమైన చిన్న చూపు. అంటే ఆడపిల్ల అంటే మైనస్ అని, మగపిల్లవాడు అంటే ప్లస్ అని. అంటే మగపిల్లవాడు తెచ్చేవాడు, ఆడపిల్ల తీసుకొని పోయేది. సమాజంలో వివక్షత ఉంది. కానీ క్రైస్తవంలోనికి వచ్చినప్పుడు కూడా క్రైస్తవంలో కూడా ఏమైపోయిందంటే స్త్రీల పైన వివక్షగా మారిపోయింది. సంఘంలో వాక్యము బోధించకూడదు. సమాజంలో వాళ్ళకి తెలియదు కనుక వివక్షత ఉంది. కానీ 60 పుస్తకాలు మహాజ్ఞానాన్ని కలిగిన మనము కూడా అపార్థము చేసుకుంటూ స్త్రీలను వెనుక నెట్టుతున్నారే కానీ ముందుకి తీసుకురావట్లేదు. అయితే సంఘంలో వాక్యం బోధించకూడదు అనడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి 2 రిఫరెన్సులు ఉన్నాయి. ఎక్కడుందా మాట అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈ మాటను చూపిస్తూ
ఇదిగో స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, మాట్లాడటానికి వీలు లేదని చూపిస్తూ ఉన్నారు. మళ్ళా మనం ఇక్కడికి వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, స్త్రీ మౌనంగా ఉండవలనే గాని ఉపదేశించుటకు అధికారము లేదు. అంటే స్త్రీ మౌనంగా ఉండాలి. ఈ 2 రెఫరెన్స్లు చూపించి ఇదిగో బైబిల్లో స్త్రీ సంఘములో వాక్యం బోధించకూడదని స్పష్టంగా ఉంది గనక అనేక వర్గాల వారు ఏం చేశారంటే స్త్రీని మౌనంగా కూర్చోబెట్టేశారు. ఆలోచించేద్దాం, దీంట్లోని పరమార్థం ఏంటి? వాక్యం లోతులో మనం వెళ్ళి పరిశీలించగలిగితే అంటే దేవుడు ఎక్కడ పక్షపాతి కాదండి. దేవుడు స్త్రీ పురుషులను సమానంగా సృష్టించాడు. ఒకరు తక్కువ అని ఒకరు ఎక్కువ అని బైబిల్ ఎక్కడా లేదు. అలాగే సంఘములకు వచ్చేసరికి క్రైస్తవులు పిలువబడిన నీవు స్త్రీ అని పురుషులని ఏ భేదము లేదు. చూడండి ఎక్కడుందన్నమాట, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26-27. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో చూడండి, బాప్తిసం పొంది పాపాలు కడుక్కొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. యూదుడని పలా ప్రాంతం వాడు, మా ప్రాంతం వాడు కాదు, వేరే ప్రాంతం కదని భేదము లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అండి సంఘములో స్త్రీ అని పురుషుడని భేదం ఎలాంటిది లేదండి. కానీ మన వాళ్ళు 2 మాటలు చూపించి స్త్రీ మౌనంగా ఉండాలే గాని మాట్లాడడానికి వీలు లేదని మాట్లాడుతున్నారు. అయితే సంఘము అంటే అర్థము సరైన వివరణ సమాజానికి తెలియదు. సంఘం అనగానే 4 గోడలు, పెద్ద గోపురము, పెద్ద గంట ఉంటేనే సంఘం అంటారు. కానీ సంఘం అంటే ఏంటో చూడగలిగితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏంటి గొప్ప హింస దేనికి కలిగింది? యెరూషలేములోనే సంఘానికి గోడలకు కలిగిందా? సంఘంలోని మనుషులకు కలిగిందా? యెరూషలేములోని గోడలకి కాదు. ఎవరు కలిగింది హింస అంటే సంఘానికి, మనుషులకు. సంఘం అంటే కనపడే గోడలు, కనపడే గోపురాలు కాదు, మనమే దేవుని సంఘం. అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, ఏమంటారంటే సమాజంలో ఇలాంటి వివక్షత చాలా కనపడుతున్నాయి. సరైన వివరణ వాళ్ళకు తెలియక అపార్థాలు చేసుకుంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో స్త్రీలు సంఘం నడిపించినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా, సంఘములో బోధించినట్లుగా బైబిల్లో చాలా రెఫరెన్స్లు మనకి కనపడతాయి. చూడండి ఒక సందర్భం చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు నందు నా జతి పని వారైన, చూడండి పౌలు గారు మాట్లాడుతూ నా జతి పని వారైన, నా జతి పని వారు, నా పనిలో వాళ్ళు కూడా జతి పని వారు. ఎవరు జతి పని వారు అంటే చెప్పండి కింద మాట. అకుల్లాకులు, ప్రిస్కిల్లాకులు,
నా వందనములు చెప్పుచున్నాను. అంటే పౌలు గారి పరిచర్యలు, పౌలు గారి సంఘ పరిచర్యలు ఎవరంట సహవాసులుగా ఉన్నారు, ఎవరంట పాలు పొందిన వారు? అకుల్లా, ప్రిస్కిల్లా. అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే పౌలు గారి పరిచర్యల వీళ్ళు కూడా పాలు పొందినారు. తర్వాత ఏం జరిగిందంటే అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు ఏం జరిగిందంటే కింద మరి చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించారు. ఎలాంటి వాళ్ళంట? వారు నా కొరకు ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించారంటే ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేవుని పని చేయడానికి వాళ్ళు ముందున్నారు. వీళ్ళండి ఆదర్శవంతులంటే. మనమంటాం ఆదర్శవంతులు అంటే పలానా వాళ్ళు అంటాం. కాదు, దేవుని పరిచర్య కొరకు అవసరమైతే ప్రాణాలు లెక్క చేయకుండా వీళ్ళు దేవుని పరిచర్యలో ముందున్న వాళ్ళు. అయితే అకుల్లా, ప్రిస్కిల్లా ఏం చేశారంటే ఒక వ్యక్తి వాళ్ళ పట్టణానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశారు చూడండి. ఇక్కడ అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాండర్ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును. ఎవరు వచ్చారంట? ఎఫెసునకు ఎవరు వచ్చాడు? ఒక అపోల్లో వాడైన ఒకడు వచ్చాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది? 26వ వచనం. 26కు వచ్చేద్దాం. 26వ వచనం. అకుల్లా, ప్రిస్కిల్లా విన్నారు. అపోల్లో అనే వ్యక్తి మన పట్టణానికి వచ్చాడని విన్న తర్వాత ఏం చేశారు వీళ్ళు? అతన్ని చేర్చుకొని విన్నారు. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడన్న సంగతి విన్న తర్వాత ఏం చేశారంటే అతన్ని చేర్చుకొని దేవుని మార్గము వారికి పూర్తిగా అతనికి విషాదపరిచిరి. ఏం చేశారంట అకుల్లా, ప్రిస్కిల్లా? దేవుని మాటలు అతనికి పూర్తిగా వివరించారు. ఎక్కడ వివరించారు చూడండి అన్నమాట, కింద మాట. తర్వాత అతడు 25వ వచనం. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను తెలుసుకొనిన వాడైన యేసును గూర్చిన సంగతి వివరముగా చెప్పి బోధించి. ఎక్కడ బోధించారంటే ఇంతనున్న సంఘములో అతనికి బోధించారు. అకుల్లా, ప్రిస్కిల్లా సంఘాన్ని ఎక్కడ నడిపేవారంటే ఇంట్లో సంఘం నడిపేవారు. ఏంటి సంఘం ఎక్కడ నడిపేవారు? ఇంట్లో. ఆ అపోల్లో అనే వ్యక్తిని, అలెగ్జాండర్ వ్యక్తిని తీసుకుని వెళ్ళి సంఘములో కూర్చోబెట్టి యేసుక్రీస్తు పూర్తి వివరణ ఆయన ముందు విశద పరిచయం. అంటే సంఘములో ఏం చేసింది? స్త్రీ వాక్యాన్ని బోధించిందా లేదా? బోధించింది. సో ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకొక సందర్భము చూడండి. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా అండి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభములను చెప్పి రాయునది. అమ్మగారు అంటే ఎవరిమే? సంఘాలు నడిపించే దైవజనురాలు. నీ పిల్లలకు ఏ పిల్లలు? సంఘములు ఉండే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అమ్మగారికి సంఘాన్ని నడిపేది ఎవరక్కడ? ఒక స్త్రీ. ఒక స్త్రీ సంఘం నడుపుతుంది. అనేకులను సంఘంలో ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినప్పుడు తెలిసిన తర్వాత అయినటువంటి యోహాను గారు ఏం చేశారంటే సంతోషించారు. అంటే సంఘాన్ని ఆమె నడిపింది. ఇంకో సందర్భం చూద్దాం. ఇంకొక సందర్భము రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. సంఘము పరిచారకులకు గిబెయను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొనిడి. పౌలు గారు చెప్తున్నాడు. సంఘ పరిచారకురాలు ఎవరు? ఫీబే, ఒక స్త్రీ. సంఘ పరిచారకురాలు ఏం చేసింది తెలుసా? పౌలు గారు చెప్పిన మాటకు 1200 కిలోమీటర్లు ఒక పత్రికను తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? రోమ పట్టణానికి వెళ్ళింది. ఒక స్త్రీ అంటే సంఘాన్ని నడిపే ఒక స్త్రీ ఫీబే. ఆమె జీవితం చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అంటే సంఘాన్ని స్త్రీలు కూడా నడిపించారు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం.
యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరా స్త్రీ? యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ. ఏం చేసిందామే? యేసుక్రీస్తు మాటలు విని నేను మారడమే కాదు, నా ఊరిలో ఉన్న వారందరూ మారిపోవాలని యేసుక్రీస్తు గురించి ఆ ఊరిలో వాళ్ళందరికీ ఏం చేసింది? ప్రకటించింది, చెప్పింది. అలా చెప్పడం వల్ల ఏం జరిగిందంటే ఊరిలో వారందరూ యేసుక్రీస్తు యందు విశ్వసించిరి. ఎక్కడుందా మనం? 39వ వచనం. 39వ వచనం. నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరిలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంటే ఊరి వారందరూ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారంటే కారణం ఎవరు? ఆ స్త్రీ చెప్పడం వలన. ఏం చెప్పింది? లోపలికి వెళ్ళింది, పట్టణంలోనికి వెళ్ళింది, గ్రామంలోనికి వెళ్ళి ఒక మహానుభావుడు యేసుక్రీస్తు ఉన్నాడు, మెస్సయ్య, ఆయన మాటలు వినాలి, ఆయన నిజమైన దేవుడని చెప్పేసరికి ఊర్లో వారందరూ ఆమె మాటలు విని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఇచ్చారు. అంటే ఒక స్త్రీ ఊరిలో వారందరిని మార్చింది అండి. క్యారెక్టర్ లేని స్త్రీ అండి, సమాజం దూషించిన స్త్రీ, పరిస్థితులు బాగాలేకపోయినా ఆమె యేసుక్రీస్తు మాటలు ఆ ఊర్లో గ్రామానికి ప్రకటించింది. అంటే సువార్త స్త్రీలు ప్రకటించవచ్చండి. ఎన్నో రెఫరెన్స్లు బైబిల్లో రాయబడ్డాయి. చూడండి, ఒక మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేయువారును మంచి వారునై ఉండవలెనని మంచి ఉపదేశము చేయవారునై ఉండవలను. మంచి ఉపదేశం అంటే ఏంది? బోధించడము, ప్రకటించడము, వాక్యాన్ని చెప్పడము. మంచి ఉపదేశము చెప్పువారై, మంచి ఉపదేశం చెప్పువారంటే స్త్రీలు కూడా ఏమంటున్నారు ఇక్కడ తీతు గారి ద్వారా? మంచి ఉపదేశం మీరు చెప్పేవారిగా ఉండాలి. మంచి ఉపదేశం, క్రీస్తు గురించి మాటలు మీరు సమాజానికి చెప్పేవారిగా ఉండాలి. చనుగో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను ప్రయాసపడిన వారు గనక సహాయం చేయమని. అంటే పరిచర్లు వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు? సహకారులుగా ఉన్నారు. అలా సహకారులు ఉన్న వారి పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథమందు రాయబడింది. అంటే సహకారుడిగా ఉంటే నువ్వు దేవుని పనిలోటి నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇప్పుడు స్త్రీ మౌనంగా ఉండి ఏ పని చేయకపోతే ఆమె పేరు ఎక్కడ రాయబడదు? జీవ గ్రంథములో రాయబడదు. జీవ గ్రంథంలో రాయబడకపోతే ఎక్కడికి వెళ్తాం మనము? పాతాళానికండి. జీవ గ్రంథంలో రాయబడితేనే మనం పరలోకం వెళుతాం. అంటే నువ్వు పని చేసేవాడుగా ఉండాలి, పని చేసే సువార్త ప్రకటించే స్త్రీగా నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించక రాకపోతే ఏం చేయాలి? నువ్వు ప్రకటించేవారు, నువ్వు సహకారాలుగా నువ్వు ఉండాలి. అలా ఉంటేనే నీ పేరు జీవ గ్రంథం మందు రాయబడుతుంది. అంటే సంఘములో స్త్రీ వాక్యము బోధించవచ్చు. ఎన్నో రెఫరెన్స్లు మనకు కనపడతాయి బైబిల్లో. అయితే మనకు రాయబడిన మాటలు ఏంది? ఇందా మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు చదువుకున్నాము, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రికలు చదువుకున్న మాటలు పరమార్థం ఏంటన్నది మనం ఆలోచన చేయగలిగితే వచ్చాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు
వారికి సెలవు లేదు, వారికి సెలవు లేదు. ఎందుకు పౌలు గారు ఈ మాట అంటున్నాడు? ఎవరు ఉద్దేశించి మాట అంటున్నాడు అంటే స్త్రీలను ఉద్దేశించి అంటున్న మాట. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే పై మాట 33వ వచనం. ఏంటి సమయం సందర్భాలు ఏంటి, ఎందుకు పౌలు గారు ఆ మాట రాయవలసి వచ్చిందని పై మాటలు చదవండి. అలాగే పరిశుద్ధుల సంఘములో అన్నిటిలో దేవుడు సమాధానమును కర్తే గాని అల్లరికి కర్త కాదు. దేవుడు సమాధానకి కర్త గాని అల్లరికి కర్త కాదు అని కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి అంటే ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందంటే ప్రారంభంలో మొదటి శబ్దంలో దేవుడు అనేక వరాలు ఇచ్చాడు. ఆ వరాలు కలిగిన ప్రతి ఒక్కరు ఏం చేసేవాళ్ళంటే సంఘంలో గలిబిడి మొదలైంది. ఏమైపోయింది? గలిబిడి, గొడవలు. నేను ప్రసంగం చేస్తున్నాను, ఒక ఆమె వస్తుందంట. లేదు నేను పాట పాడుతాను, ఇంకొక ఆమె లేస్తుంది. లేదు నాకు అర్జెంట్ పని, నేను వెళ్ళిపోవాలా, ఇప్పుడు నేను అర్జెంటుగా ప్రకటనలు చదవాలా, లేదు నేను వాక్యపఠం చదవాలని గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడు పౌలు గారు? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి. ఎక్కడున్నమాట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు ఏం తెలుసుకున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మును గూర్చి, కొరింథీ సంఘమును గూర్చి పౌలు గారికి ఏం తెలిసిందంట? మీలో కలహములు గలవు అంటే ఏమున్నాయి? మీలో గొడవలు ఉన్నాయి. అంటే కొరింథీ సంఘంలో ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి. అన్ని గొడవలు ఉన్నాయి గనుకని పౌలు గారు ఏమన్నాడు? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి. ఏంటి మౌనంగా ఉండమన్నాడు? ఎక్కడ మౌనంగా ఉండమన్నాడు? సంఘంలో మౌనంగా ఉండమన్నాడు. ఉదాహరణకు స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, టీచర్ సైలెంట్గా ఉండాలన్నాడు అనుకో. ఎంతవరకు సైలెంట్గా ఉండాలి? ఆ యొక్క క్లాస్ అయిపోయేంత వరకు సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా ఇంటికి పోయినా కూడా సైలెంట్గా ఉన్నాడు అనుకో, మరుసటి రోజు కూడా సైలెంట్గా ఉన్నాడు అనుకో, వాళ్ళ ఆయన పిచ్చెక్కుతుంది. ఏంది ఇప్పుడు ఉన్నాడా పోయినాడు, ఏది మాటే మాట్లాడట్లేదు. టీచర్ సైలెంట్గా ఉన్న మంది క్లాస్ రూమ్లోనా ఇంటిలోనా? క్లాస్ రూమ్లో సైలెంట్గా ఉంటే నేను బోధించేది మీరు వినండి. అలాగే సంఘానికి చెప్తున్నాడు ఏమని? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, అల్లరి చేయకూడదు. ఎందుకు? ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటే గొడవ అర్ధగంటలో తెగిపోతుంది. ఇద్దరు మగవాళ్ళు కొట్లాడుకుంటే అర్ధగంటలో తెగిపోతుంది. చీర గొడవ ముగించే సమయానికి ఆడవాళ్ళు వచ్చి అంటే నా మొగుడు అంత పనికి మాలోడు అన్నదనుకో, మళ్ళీ ఏమవుతుంది? గొడవ మొదటికి వస్తుంది. ఇంకా తెగదు. ఇంకా అది ఒక రోజైనా తెగదు, 2 రోజులైనా తెగదు. అవసరమైతే పరక మీద తిరుగుతుంది, ఎనుగోడు మీద తిరుగుతుంది, ఆవు మీద అరుస్తుంది, ఇప్పుడు సామాన్లను కిందిసరడమే. అంటే ఆ గొడవ ఇంత తెగదు, కొనసాగుతూనే ఉంటది. అంటే ఇద్దరు మగవాళ్ళు కొట్లాడితే రాజీ పడతారు, అవసరమైతే కలిసిపోతారు గంటకైనా. కానీ స్త్రీలు గొడవాడితే అది తెగదు. అందుకే స్త్రీ ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. అంటే కొరింథీ సంఘములో అలజడులు మొదలైన గొడవలు ప్రారంభమై నేను బోధిస్తాను ముందుకు వచ్చాడంట, నేను పాట పాడతాను ముందుకు వచ్చాడు, నేను చేస్తాను భాషలకు నేను భావం చెప్తాను ఒకరు ముందుకు వచ్చారంట. ఇలా గొడవలు వచ్చేసరికి అయ్యో మీకున్న వరాలు మీరు ఉపయోగించుకోవట్లేదు, వాక్యాన్ని వినకుండా నేను ముందుకు వస్తున్నారని అనే సమయానికి పౌలు గారు ఏమన్నాడు? స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, అంతే తప్ప జీవితాంతం మాట్లాడకూడదని కాదు. గనుక మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక వద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక దానిలో పరమార్థం ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలేమో సంఘంలో మౌనంగా ఉండాలి, ఎందుకు గొడవలు ఉన్నాయి గనక మౌనంగా ఉండమన్నాడు. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ ఎందుకు మరి మౌనంగా ఉండమంటాడు చూద్దాం. చూడండి 12వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం ఆమెకి చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు. ఈ మాట ఎక్కడ వర్తిస్తుంది? ఈ మాట ఎక్కడ చెప్తున్నాడని ఆలోచన చేయగలిగితే ఈ మాట ఇంట్లో ఉన్న నీవు మౌనంగా ఉండాలి అంటున్నాడు. సంఘములో ఉద్దేశించి అన్న మాట కాదు ఇది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట ఏమో సంఘములో ఉన్న ఉద్దేశించి అన్న మాట. కానీ ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన మాట సంఘములు ఉద్దేశించి కాదు. ఎక్కడ? ఇంట్లో ఉన్నటువంటి ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. పై మాట కోద్దాం. 9వ వచనం. మరియు స్త్రీలను ఆమెకు చూడు లక్షణాలు, క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. స్త్రీలకు ఇదిగో మీకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తెలుసా? మీకు ఎలాంటి క్యారెక్టర్లు కలిగి ఉండాలంటే స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రం వస్త్రముల చేత జడలతోనైనను బంగారంతోనైనను
ఉమ్, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా దైవభక్తి గలవారై చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత ఎలా ఉండాలి తెలుసా? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. లక్షణాలు, క్యారెక్టర్ గురించి మారుతున్నాడు అక్కడ. తిమోతి రాసిన పత్రికలో నీ యొక్క క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి తెలుసా? మంచి గుణాన్ని కలిగి ఉండాలి, నువ్వు సత్క్రియలు కలిగి ఉండాలి. అలా ఉంటూ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఎందుకు భర్తకు లోబడి ఉండాలంటే, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. పురుషునికి శిరస్సు ఎవరు? ఏంటి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే స్త్రీ ఏం చేయాలంటే పురుషునికి లోబడి ఉండాలి. లోబడి ఉండాలండి. మాట్లాడడానికి కూడా వీళ్ళు, ఒకవేళ నీకు ఏదైనా డౌట్లు ఉన్నా, నీకు ఏమైనా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? ఇంట నీ భర్త దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా మాట్లాడాలి, సంఘములో ఏ వాక్యం బోధించాలి, ఎవరిని ఎలా పలకరించాలి, ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకోవాలా? ఇంట్లో కూర్చొని నువ్వు నేర్చుకోవాలి తప్ప నీ భర్తను శాసించేవారిగా నువ్వు ఉండకూడదు. చాలా మంది స్త్రీలండి భర్తనంటే లెక్క చేయరు, భర్త మాట అంటే లెక్క చేయరు. కానీ భర్తను గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? భర్త మాట వింటేనే సంసారమైనా సంఘమైనా బాగుంటుంది. అలా భర్త మాట వినకుండా ఎన్నో జీవితాలు ప్రారంభంలో నాశనం అయ్యాయి. ఏంటి? ఆదాము గురించి ఆలోచించండి. స్త్రీ మాట వల్ల ఏమైపోయింది? ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసం చేసింది. స్త్రీ మోసపోయి పురుషుని, భర్తని కూడా మోసం చేసింది. అంటే మోసం ఎక్కడ జరిగింది? స్త్రీ వలన. ఆదాము మోసపరచబడలేదు. ఏంటి? అబ్రాహాం గారి విషయంలో ఆగార్ దగ్గరికి ఎవరు బొమ్మన్నారు? శారామ బొమ్మనింది. స్త్రీ మాట వినడం వల్ల ఎక్కడికి వెళ్ళాడినా? ఆగార్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎన్నో జీవితాలు, స్త్రీలు మాటలు ఎన్నో జీవితాలు నాశనమయ్యి గనకనే స్త్రీలు ఏం చేయాలంటే భర్తని, ఏ విషయమైనా భర్తను అడిగి తెలుసుకోవాలా. మౌనంగా ఉండి గృహంలో నీ యొక్క క్యారెక్టర్ కాపాడుకొని కుటుంబాన్ని పరిపాలించుకొని నీకు ఏ డౌట్లు నీ భర్తను అడిగి నువ్వు తెలుసుకోవాలి. భర్తను ఎదిరించి నువ్వు మాట్లాడకూడదు, భర్తకు లోబడి ఉండాలి. అది దాని పరమార్థం. చదవడం మాట ఒకసారి 12వ వచనం. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం లేదు. పురుషుని మీద అధికారం లేదు. చూడు, మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడరు గారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. నేను ఎందుకు? స్త్రీలు పురుషులు లోబడలు తెలుసా? స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘటం. ఎలాంటి వాళ్ళంటే సంతోషం వచ్చినా పట్టుకోలేము, వాళ్ళని బాధ వచ్చినా పట్టుకోలేము. 10 నిమిషాలు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. కానీ పురుషులు అనుకో, బాధ వచ్చినా నిఖంగా ఉంటారు, సంతోషం వచ్చినా తట్టుకుంటారు. అంటే ఎలాంటి పరిస్థితులైన వాళ్ళు ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇదిగో పురుషులకు స్త్రీలు లోబడాలి. ఇంత నుండి వాళ్ళ పురుషుల ద్వారా ప్రతి విషయం తెలుసుకొని సంఘములు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అంతేగాని స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని ఎక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదనుకుంటే పొరపాటు. అయితే స్త్రీ సంఘములో మౌనంగా ఉండమన్నాడు కదా, అయితే మౌనంగా ఉంటున్నారా? పాటలు పాడిస్తున్నారు, కోరస్ టీం పెడతారు, లయ్యనుగా ఉంటారు 10 మంది. ఎవరుంటారు కోరస్ టీంలో? స్త్రీలు ఉంటారు. అంటే వాక్యం అయితే చెప్పకూడదు, పాటలు అయితే పాడచ్చు. బైబిల్ పట్నము చదవచ్చంట, ప్రకటనలు చేయొచ్చంట, ఏమైనా చేయొచ్చంట. వాక్యంకి వచ్చేసరికి బోధించకూడదు. ఒకవేళ మౌనంగా ఉన్నప్పుడు అన్ని మౌనంగా ఉండాలి, నేను ఏ ఒక్కటి చేయకూడదు. ఏంటి? ఈ మాటను చూసుకొని చాలా మంది ఇదిగో పాస్టర్ గారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలన్నారు కనుక మాకు ఏం పని లేదు, ఇంకా వాక్యం వినకపోయినా అవసరం లేదని ఏం చేస్తారంటే గమ్ము నుండి ఆడుకునే పిల్లలు కూడా గిచ్చి మళ్ళీ బయటకు లేసిపోతుంటారు. ఎందుకు? ఇది ఏమి లాభం లేదు, ఎందుకు మౌనంగా ఉండమని ఇతరులు చెప్పే అవసరం కూడా నాకు లేదు అని ఏం చేశారంటే సంఘములు, అక్క నీ చీర బాగుంది, ఇదిగో నీ నెక్లెస్ బాగుంది, ఆ చీరలు చూసావా నువ్వు, కార్తీక్ ఏం చేసిందో తెలుసా నీకని, ఈ వీటి గురించి మాట్లాడకూడదు తప్ప వాక్యం గురించి మాట్లాడుకోరు. అంటే స్త్రీ సంఘములో వాక్యం బోధించకూడదు అన్నాడు కదా, అయితే మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోవచ్చా? ఏ విషయాల గురించి కూడా మాట్లాడుకోకూడదు, వాక్యాన్ని ప్రకటించాలి. అంటే దేవుని పని భారం పురుషులకే కాదండి, అందరికీ ఇచ్చాడు దేవుడు, అందరికీ ఇచ్చాడు. సమస్త జనులను శిష్యులుగా మీరు చేయండి. అందులో స్త్రీ అని పురుషుడని లేదు, సంఘం అనగానే పురుషులు ఉంటారా స్త్రీలు ఉంటారా? సంఘం అనగానే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. గనక సంఘంలో ఎలాంటి భేదము లేదు, అందరూ సమానమే. అందరికి దేవుడు పని బాధ్యత ఇచ్చాడు, అందరికీ పని బాధ్యత. నా కాడి మోసుకొని నువ్వు బయలుదేరి ఎక్కడికి? సువార్త ప్రకటించవలసిన భారము పురుషులకు మాత్రమే లేదు, స్త్రీలకు కూడా ఉంది.
స్త్రీలకు కూడా ఉంది. ఎవరు చేసుకుంటే వాళ్ళు ప్రతిఫలం, ఎవరు ఎంత పని చేసే వాళ్ళకి ప్రతిఫలము. కనుక స్త్రీ సంఘములో మౌనంగా ఉండమనడానికి దానికి కారణాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి, కానీ ఆ కారణాలు పక్కకు పెట్టారు. స్త్రీ మాత్రం మౌనంగా ఉండాలి. స్త్రీ మాత్రము ఈరోజు స్త్రీలు బలాన్ని చూసి ఎన్నో రంగాల్లో ముందున్నారండి. వాళ్ళు ఎన్నో రంగాలు, ఉద్యోగాల్లో ముందున్నారు. ఒక డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, జడ్జీలు అయితేనేమి, ఫ్లైట్ నడిపే వాళ్ళు అయితే ప్రతి రంగాల్లో ముందున్నారు. అలాగే దేవుని పనిలో కూడా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మనము ప్రయత్నం చేయాలి. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అన్నావు అనుకో, నీకు ఏదైనా రోగం వచ్చింది, అబ్బా నేను స్త్రీ అని నేను వెళ్ళంటే బాగుంటుందా? ఆపరేట్ చేయకపోతే చచ్చిపోతావు. అబ్బా ఆడ డాక్టర్ అని నేను వెళ్ళనని అంటే సరిపోతుందా? ఆడ డాక్టర్ అని ఏ డాక్టర్ అయినా నీకు రోగం నయం అవ్వాలి తప్ప ఆడ మగ అనే భేదము లేదండి. కనుక ఈరోజు సువార్త ద్వారా ఏం చేస్తున్నాం? సమాజాన్ని రక్షించడానికి వాక్యాన్ని తీసుకొని వెళుతున్నాం. యేసుక్రీస్తు 3 దినములు లేచిన తర్వాత మరియ స్త్రీ ఏం చేసింది? శిష్యులకు సువార్త ప్రకటించింది. ఏమని? ఆయన ఇక్కడ లేదు, తిరిగి లేచి ఉన్నాడు అంటే ఏంది? సువార్త ప్రకటించింది. ఎన్నో రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. చూడండి, చివరి మాట చూసుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీ రొట్టెలు తిని ఈ పాత్రలో త్రాగనప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైంది? ప్రచురణ అంటే అర్థమైంది తెలుసా? ప్రకటించడము. ప్రచురించుదురు. ఏం ప్రకటించాలి? నువ్వు బల్ల తీసుకుంటున్నావే, రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నావే, తీసుకున్న తర్వాత ఏం చేయాలి? క్రీస్తు గురించి, ఆయన ప్రభు వచ్చే వరకు ఆయన గురించి నువ్వు ప్రచురించాలి. ఈరోజు బల్ల పురుషులు మాత్రమే తీసుకుంటున్నారా, స్త్రీలు తీసుకుంటున్నారా? పురుషులు తీసుకుంటున్నారు, స్త్రీలు తీసుకుంటారు. అంటే నువ్వు బల్ల తీసుకుంటున్నావు అంటే నువ్వేం చేయాలి? క్రీస్తు గురించి ప్రపంచానికి నువ్వు ప్రకటించాలి. చూడండి, మాట చూసుకున్నాం. పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి, చూడండి, మీరు చీకటిలో నుండి అనగా పాపములో ఉన్న మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, చూడండి, గుణాతిశయములు. ఎవరు గుణాతిశయములు? దేవుని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం అంటే ప్రకటించాలి. ఎవరి గురించి ప్రకటించాలి? దేవుని గుణగణాలు ప్రకటించాలి. ఆయన పరిశుద్ధుడు, మనకు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడని దేవుని గుణాతిశయములను చదవనా? నిమిత్తము, ప్రచురణ చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు. ఏంటి? ఏర్పరచబడిన పురుషులే అన్నాడా, స్త్రీలు అన్నాడా? అందరూ ఏర్పరచబడిన వాళ్ళు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైన అన్నాడు తప్ప పురుషులు మాత్రమే ప్రకటించే వారి పాదములు సుందరమా అన్నాడా? పురుషులు మాత్రమే కాదు, ఎవరు సువార్త ప్రకటిస్తే వాళ్ళ పాదములు సుందరములైనవి. అంటే సంఘములు స్త్రీ వాక్యాన్ని బోధించవచ్చును. సంఘంలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచానికి మనం సువార్తను ప్రకటించాలి. సువార్త పనిభారం ప్రతి ఒక్కరిపైన ఉంది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. యేసుక్రీస్తు అన్న మాట ఇప్పటికి ఆలోచిస్తే ఎంతో పని ఉంది. పురుషులు మాత్రమే పని చేయలేరు, స్త్రీలు కూడా పనిచేసే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ప్రకటించడం రాకపోతే పనిలో వాళ్ళు ఏం చేయాలి? సహకారాలుగా మనము ఉపయోగించుకోవాలి. ఒక ప్రార్థన చేసి, దయగలిగిన మా తండ్రి, ఒక మంచి పాటను ఆలోచించమని ఆయన కొద్ది మాటలు పిల్లలు విన్నారు, ఆలోచించి గ్రహించి మీ కొరకు బతికి ఉన్నతమైన పరలోకాన్ని మాకు ప్రసాదించండి. తర్వాత మీ దాసు దైవజనులు మాట్లాడుతుండగా తోడుగా ఉండమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.